పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలతో వీళ్ళు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. అలాంటి హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకులను, సినిమా పరిశ్రమలోను అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. అలాగే మలయాళ స్టార్ హీరోయిన్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించడం ఈ సినిమాకి మరో ఆకర్షణ చెప్పాలి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కాన్సారా అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారాయణ జగపతి బాబు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతుంటాయి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారాయణ పృథ్వీరాజ్ సుకుమార్ని దొరగా చూడాలన్నది తన కోరికగా చెబుతాడు జగపతి బాబు. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు కాన్సారా కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కోసం కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకొని పృథ్వీరాజ్ సుకుమార్ని అంతం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. పృథ్వీరాజ్ సుకుమార్ మాత్రం తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడైన ప్రభాస్ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడైన పృథ్వీరాజ్ సుకుమార్ కోసం ప్రభాస్ ఏం చేశాడు? అతనికి సలార్ అనే పేరు ఎలా వచ్చింది? 25 సంవత్సరాల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఒక మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళ జీవితంలోకి శృతిహాసన్ ఎలా వచ్చింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సలార్ సినిమా ఎలా ఉందంటే, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో అంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు ప్రశాంత్ నీల్. కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని పతాక స్థాయి హీరోజని స్టైలిష్ గా తెరపై ఆవిష్కరించే విధానం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేస్తుంది. ఈసారి కూడా అదే తరహాలో కాన్సారా పేరుతో ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథ అల్లారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్ కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కథ నడిపించాడు. అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడల్లా మంచి ఎలివేషన్తో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించాడు ప్రశాంత్ నీల్. అలాగే సెకండ్ హాఫ్ లో కాస్త గందరగోళంగా అనిపించిన సగటు ప్రేక్షకులు ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చిన విషయం చెప్పాలి. చెప్పాల్సిన కథ ఇంకా మిలిగే ఉన్న స్నేహం, అధికారకాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథలను మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథని 1000 ఏళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల్ని, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లమెల్లగా అసలు కథలోకి వెళ్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లోను చాలాసేపటి వరకు హీరోయిజం అస్సలు కనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఈశ్వరిరావు, సెకండ్ హాఫ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తందాక ఇంకా వెనుదిరుగు చూడడం ప్రభాస్. ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్ లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎలివేషన్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించింది. అలాగే కాటం తల్లికి బలిచ్చే సందర్భంగా వచ్చే ఫైట్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అక్కడ మంచి భాగోద్వేగాలు పండాయి. అలాగే సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన కొత్త డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజిగా అనిపిస్తాయి. అయితే సినిమా క్లైమాక్స్ లో వచ్చే మలుపు రక్తి కట్టిస్తుంది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగం సలార్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో ఎవరెలా చేస్తారంటే, ప్రభాస్ కటౌట్ ని పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ చేరతారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగా తెరపై కనిపించారు. ఆయన కత్తిపట్టి ఎంతమంది నరుకుతున్నా సరే నమ్మేలా ఉందంటే కారణం ఆ కటౌట్. తల్లిచాటు కొడుకుగా, మాట జవదాటిన స్నేహితుడిగా అమాయకంగా కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. అలాగే ఫైట్స్ లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం స్టైల్ ఆకట్టుకుంటుంది. బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాలని అంతే అవలేలుగా చేశారు ప్రభాస్. అలాగే శృతిహాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఆమె కీలకంగా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్ కి ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. అలాగే ఈశ్వరిరావు, బాబీ సింహ, జగపతి బాబు, మయం గోపి, శ్రేయారెడ్డి, ఝాన్సీ, జానీ విజయ్ తదితరులు పాత్ర పరిధి మేర నటించారు. ఇంకా సాంకేతిక వర్గ విషయానికి వస్తే, కాన్సారా ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బసూర్ బాణీలు, నేపథ్య సంగీతం, బోనగడ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. అలాగే ఫైట్స్ కూడా అన్ని బాగుంటాయి. ఒక మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ వెళ్ళి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు ప్రశాంత్ నీల్. అలాగే సెకండ్ హాఫ్ లో సరళంగా కథని చెప్పలేకపోయారని చెప్పాలి. చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చినా కూడా సెకండ్ హాఫ్ లో కొద్ది వరకు డ్రామాని పండించడంలోనూ, ప్రభాస్ కు తగ్గట్టుగా మాస్, యాక్షన్ అంశాలను మేళవించడంలోనూ ప్రశాంత్ నీల్ ప్రతిభ కనిపిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, కాన్సార్ చుట్టూ సాగే కథ, ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు, నటన, భాగోద్వేగాలు, డ్రామా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో బలహీనతల గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. ఫైనల్ గా చెప్పేదంటే సలార్ CG ఫైర్, యాక్షన్ డ్రామా అదిరిందని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.